హలో మామ. దాదాపు 41 సంవత్సరాల తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ ఆసియా కప్లో ఎదురు దాడికి దిగాయి. కానీ ఎప్పటిలాగానే మన ఇండియాదే పైచేయి అనుకోండి. కాకపోతే దీంట్లో పాకిస్తాన్ వాళ్ళు పాకీజాలాగా కొన్ని ఓవర్ యాక్షన్ చేయడం జరిగింది. అవేంటంటే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వాళ్ళు మన జట్లను పడేసినట్టు వాళ్ళు గ్రౌండ్లో ఓవర్ యాక్షన్ చేయడం జరిగింది. మన వాళ్ళు దానికి తగినట్టుగానే బ్యాట్తో సమాధానం ఇవ్వడము జరిగింది. అయితే నిన్న జరిగిన ఫైనల్స్లో ఇండియా గెలిచి పాకిస్తాన్ మీద వరుసగా ఇదే ఆసియా కప్లో 3 సార్లు గెలిచి మన ఆధిపత్యాన్ని చూపించడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే మన వాళ్ళు ఇండియా వాళ్ళు ఆసియా కప్ని వద్దు అనుకొని ఆసియా కప్ లేకుండానే ఎంజాయ్ చేయడం, ఆసియా కప్ లేకుండానే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అప్పట్లో విరాట్ కోహ్లీ ఎలా అయితే ఒక్కడే నిలబడి మ్యాచ్ని గెలిపించాడో, ఇప్పుడు మనకు తెలుగు తేజమైన తిలక్ వర్మ సింగిల్గా నిలబడి వన్ మ్యాన్ షోగా మన మ్యాచ్ని గెలిపించడం జరిగింది. సింహం గర్జించినట్టుగా స్టేడియంలో గర్జించి మన భారతదేశ పరువుని కాపాడి ఆసియా కప్ ఫైనల్స్లో గెలిచాం. అంతేకాకుండా కుల్దీప్ యాదవ్ కూడా తనదైన శైలిలో బౌలింగ్ చేసి వికెట్స్ని పడగొట్టడం జరిగింది. విరాట్ కోహ్లీ అండ్ తిలక్ వర్మ సేమ్ ఇదే విధంగా చేయడం వల్ల విరాట్ కోహ్లీని మళ్ళీ గుర్తు చేసినట్టు తెలుస్తుంది. సో హార్దిక్ పాండ్యా ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ అందరూ కరెక్ట్గా ఆడి ఇండియాకి మళ్ళీ ఆసియా కప్ని గెలిపించినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో ఆసియా కప్ లేకుండా ఎంజాయ్ చేయడం నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎన్నో కప్స్ మనకి ఇండియాకి వచ్చాయి, కానీ ఇది చాలా స్పెషల్ అని నా భావన.